అవుగాని మన కాడ ఫ్రీ బస్సు స్కీమ్ నడుస్తుందా అసలు? మన ఆడోళ్ళు పోతుర్రా ఫ్రీ బస్సులా? ఆధార్ కార్డు చక్కగా లేదు, జిరాక్స్ కాగితము నడవది, చిన్న కారటు నడవది, పొడుగు కారటు తేవాలే. ఇగో ఇసొంటి కీసులాటలు అవుతున్నాయట కదా కండక్టర్లతోటి. అయితే ఆడోళ్లకు ఫ్రీ బస్సు అని మురిసిపోతున్నారు కదా, కానీ ముంగటికెళ్ళి ఫ్రీకి ఇచ్చి వెనకకెళ్ళి గుంజే ఉపాయం చేస్తున్నారు. ఎట్లనో చూడుండ్రి, జరా పరిశాన్ కాకుండ్రి, చూడుండ్రి. అయితే తెలంగాణలోనే కాదు, అటు కర్ణాటకలో కూడా ఆటోలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ ప్రయాణమే కదా. గా ఫ్రీ అని పేరు చెప్పే చెయ్యి పాటోలు అధికారంలోకి వచ్చిరని అంటారు. అయితే అస్సలు ముచ్చట ఏంటంటే, కర్ణాటక ఆర్టీసీ బస్సుల ఒక పెద్దక్క ఆమె మనవరాలు ఎక్కి కూస్తున్నారు. వాళ్ళతోని 4 రామశిల్కలున్న పంజరం కూడా ఉన్నది, దాన్ని తీసుకుపోతారట. అయితే కండక్టర్ సాబు ఆడోళ్లకు ఫ్రీ టికెట్ ఇచ్చిండు, కానీ శిల్కలకు మాత్రం టికెట్ కొట్టిండులా. అరే అవునంటే అది కూడా 10 రూపాయలు 20 రూపాయలు కాదు, అక్షరాల 444 రూపాయలు. అంటే ఒక శిల్కకు 111 రూపాయలట ఛార్జీ. 4 శిల్కలకు లెక్కేస్తే 444 రూపాయలు అయినాయి. కట్టూరి అనుకుంటా వాళ్ళతోని బైస్ చేసిండు. వాళ్ళేమో అరే మనుషులకు టికెట్ లేనిది శిల్కలకేందని చిన్నపాటిలాడాయి. అందున ఈ రామశిల్కలు మొగయి కూడా కాదు, ఆడశిల్కలే కాబట్టి వీటికి కూడా ఫ్రీ అని ఇంకా కొందరు బైస్ చేసిరు. అయినా కండక్టర్ ఇన్లే ఉర్రంగా 4 శిల్కలకు 4 టికెట్లు కొట్టి 444 రూపాయలు వసూలు చేసిండు. ఇక చెప్పురి కథ. శిల్కలకు టికెట్ ఏందల్లా అసలు? సరే టికెట్ ఉన్నదే అనుకుందాం, మరి 4 టికెట్లు ఎందుకు ఇవ్వాలి? ఒక సీట్లనే కూర్చోనే ఒక టికెట్ ఇవ్వాలే కదా, మరి 4 ఎందుకు కొట్టినట్టు? అంతే కదా మరి. అంటే ఇదంతా ఏందంటే ముంగటికెళ్ళి ఫ్రీ ఫ్రీ అని చెప్పుకుంటా వెనకకెళ్ళి ఏర్పడకుండా డబల్ త్రిబుల్ పైసలు గుంజే ఉపాయం అన్నట్టు. నీ ఫ్రీ పాడుగాను నీ పాటికి సావురాను గింతగానం దోకాబా చేసి ఉంటదా అని ఆడోళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీకి పొట్టు పొట్టు శాపాలు పెడుతురోళ్ళ. అంతే కదా మరి. మన ఆడోళ్ళతో పెట్టుకుంటే గట్లనే ఉంటది. ఇది ఇస్తాం అది ఇస్తామని నమ్మించి ఒడ్డెక్కినాక గిట్ల మోసం చేస్తే గట్టిగానే బుద్ధి చెప్తారని అంటుర్రోళ్ళ ప్యాసింజర్లు.